సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు జోష్లో ఉన్నారు. కొడంగల్, బోమ్రాస్పేట్ మండలాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక వార్డుల్లో విజయఢంకా ముగించడంతో సంబరాలు మొదలయ్యాయి. 5 ఏళ్లు 10 ఏళ్లు కాదు 20 ఏళ్లు మా సీఎం రేవంత్ రెడ్డి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. బోమ్రాస్పేట్ నుంచి మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయ డంకా మోగిస్తున్నారు. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గంలోని బుమ్రాస్పేట్ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. కాంగ్రెస్ బలపరిచిన మెజార్టీ వార్డు సభ్యుల అభ్యర్థులు విజయం సాధించడంతో సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా స్లోగన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది గెలుపొందినటువంటి వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా కౌంటింగ్ ఇప్పటికీ? ఇది రేవంత్ అన్న అడ్డ, ఇది రేవంత్ అన్న అడ్డ. ఇక్కడ గెలిచేది మొత్తం కాంగ్రెస్, టీఆర్ఎస్ అనేది ఇక్కడ దొరకదు, కనిపించదు. ఇక్కడ వచ్చేది మొత్తం రేవంత్ అన్న ఫ్యాన్స్, మొత్తం వారు వన్ సైడ్ అయిపోద్ది అంతే. ఇప్పటికి 9 వార్డులు పూర్తి అయిపోయినాయి. 9లో మొత్తం కాంగ్రెస్ ఉన్నది, ఒక్కటి బీఆర్ఎస్ పోయింది. దానికి ఏమీ లేదు, అన్ని మొత్తం కాంగ్రెస్. సర్పంచ్ కత్తెర గుర్తు అంతే. బోమ్రాస్పేట్ మండల కేంద్రం అభివృద్ధి జరగబోతుంది. మాకు 5 సంవత్సరాలే కాదు సీఎం కుర్చీ 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు అయినా కూడా మేము రేవంత్ రెడ్డికి ఛాయిస్ ఇస్తాం. రేవంత్ రెడ్డి గారే గెలుస్తారు. రేవంత్ రెడ్డి గారే సీఎం. సర్పంచ్ గెలిచిన వాళ్ళు ఇంకేమైనా డెవలప్మెంట్ చేయగలుగుతాం, తప్పకుండా చేయగలుగుతారు. ఆల్రెడీ నేను రేవంత్ రెడ్డి ప్యాను, రేవంత్ రెడ్డి మాట్లాడుతుందాం. ఎందుకంటే ఇక్కడ ఒక జోష్ వాతావరణం అయితే కొనసాగుతుంది. మొత్తం ఒక సందడి వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా కౌంటింగ్ సర్పంచ్ కి సంబంధించినటువంటి వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ఇంకా ముగిసింది. సర్పంచ్ ఎన్నికల సంబంధించినటువంటి ఫలితాల కోసం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నియోజకవర్గంలోని పలు మండలాలు ఇంతకుముందు మనం చూసాం. ఇటు బెంబ్రాస్తో పాటుగా కొడంగల్ మండలంలో కూడా మెజార్టీ వార్డు సభ్యుల స్థానాలను కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించినట్లుగా కూడా తెలుస్తుంది. సో సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల్లో కూడా మెజార్టీగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తారంటూ కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ వంశీతో కలిసి సాగర్, బిగ్ టీవీ, కొడంగల్, బొమ్రాస్పేట్ నుండి.